సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోహెన్స్ కెమికల్ కంపెనీని తక్షణమే దూర ప్రాంతాలకు తొలగించాలని కాలుష్య ప్రభావిత ప్రాంతాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎక్స్హే గ్రాండ్ హోటల్లో శివరాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోహెన్ కంపెనీ 4 దశాబ్దాల క్రితం జనావాసాలు లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. సూర్యాపేట పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఇక్కడి ప్రాంతవాసులకు నేల, నీరు, గాలి విషతుల్యమవుతూ ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తుందని వారన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కోహెన్స్ కెమికల్ కంపెనీ తక్షణమే దూర ప్రాంతాలకు తరలించాలని కాలుష్య ప్రభావిత ప్రాంతాల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వికే గ్రాండ్ హోటల్లో శివరాం నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోహెన్ కంపెనీ 4 దశాబ్దాల క్రితం జనావాసాలు లేని ప్రదేశంలో ఏర్పాటు చేశారు. సూర్యాపేట పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఇక్కడి ప్రాంతవాసులకు నేల, నీరు, గాలి విషతుల్యమవుతూ ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తుందని వారన్నారు. పక్కనున్న తండాలలో అనేక రకాల జబ్బులతో మనుషులు మరణిస్తున్నారని, ఇదే విషయంపై కంపెనీ మూసివేయాలని అనేక సార్లు పోరాటం చేసిన కంపెనీ యాజమాన్యం కొంతమంది వ్యక్తులను అమ్యామ్యాలను ఆశ చూపుతూ ఉద్యమాన్ని నీరుగారుస్తూ వచ్చారని అన్నారు. కంపెనీ తీసేంత వరకు ఉద్యమం చేస్తామని, అన్ని రకాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బిజవాడ వెంకటేశ్వరులు, చిలుముల సునీల్ రెడ్డి, ఊరా వెంకటేశ్వరులు, మద్దబోయిన శ్రీనివాస్, జాటౌతు నగేష్, ధరావత్ భిక్షం, రేఖా, సతీష్ గౌడ్, జ్యోతి నాయక్, హతిరామ్ నాయక్, కుంభం నాగరాజు, లింగా నాయక్, మకట్ లాల్, వాజిద్ మియా, సేవియా నాయక్, తారా సింగ్, సూరి, శివరాత్రి నాగరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో మగ పురుషులు దాదాపు 20 నుంచి 30 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా ఆడవాళ్ళు. అంటే వాయు కాలుష్యంలోకి అనేక మంది జనాలు పాపం చనిపోతా ఉన్నారు. దీన్ని గమనించాలని కోరుకుంటున్నారు. మన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటిది. ఇవాళ దాని చుట్టూ అనేక మంది, వేలాది మంది ప్రజల ప్రాణహాని నష్టం చేస్తున్నటువంటి ఆ కంపెనీని ఎత్తివేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక జేఏసీగా ఏర్పడి వాళ్ళ పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులంతా పెద్ద ఎత్తున ఈనాడు ఆ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో ఆ కంపెనీ వల్ల మరి ప్రాణ నష్టం జరుగుతున్నటువంటి ఆ కంపెనీని తక్షణం ఎత్తివేయాలి. దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఆ కంపెనీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఆ కంపెనీని తీసివేయటం కోసం మేము పూర్తి స్థాయిలో సిపిఐ పార్టీగా మరి దాన్ని మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వారు ఏ రకంగా ఉద్యమాలు చేపట్టినా మరి దానికి మేము చేదోడు వాదోడుగా ఉండి ఆ కంపెనీ ఎత్తేసేంత వరకు మేము పోరాటాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకులు కూడా దీని మీద మరి ఆలోచన చేయాలని చెప్పి, ప్రజాప్రతినిధులంతా ఆలోచన చేయాలని చెప్పి, దీన్ని తీవ్రతరం కాకముందే, ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కంపెనీని తీసివేయటానికి వారు కూడా చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 40 సంవత్సరాల క్రింద ఒక కోహెన్స్ కంపెనీ బల్క్ డ్రగ్ తయారు చేసే కంపెనీ ప్రారంభించడం జరిగింది. అది ఎప్పుడో సూర్యాపేటకు ఒక 15 కిలోమీటర్ల దూరం పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అది సూర్యాపేట మున్సిపాలిటీ కిందకి వచ్చింది. వాళ్ళ జనావాసాలు చాలా పెరిగినాయి. దానితో పాటు ఈ కంపెనీ తోటి ఇలా వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది. దీంతో పాటు మొత్తం 4, 6, 5, 18వ వార్డు ప్రజలు ఇలా అనారోగ్యానికి గురవుతూ, తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమంది మగవాళ్ళు ఒక ఊర్లో చాలా మంది మగవాళ్ళు చచ్చిపోవడం జరిగింది. కాబట్టి దీని మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా దీన్ని ఎలాగంటే ఎల్బీ నగర్ లో ఇదివరకు ఒక సిరీస్ ఫ్యాక్టరీ బల్క్ డ్రగ్ ఉండే, ఎక్కడో దూరం ఉన్నప్పుడు దాన్ని అలా ఇచ్చారు. కానీ జనావాసాలు పెరిగినప్పుడు ప్రజా ఉద్యమాలు చేశారు. ఆ ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వం దిగి వచ్చి ఆ సిరీస్ కంపెనీ ఎత్తివేయడం జరిగింది ఎల్బీ నగర్ లో. అలాగే ఈ రోజు కూడా ఇది ఎక్కడో దూరం ఉన్న
కోయన్స్ కంపెనీ వాళ్ళ మున్సిపాలిటీ కిందకి వచ్చింది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ కోయన్స్ కంపెనీ ఎత్తివేయాలని, ఇక్కడి నుంచి ఎత్తివేసి అవసరం ఉంటే హైదరాబాద్ ఫార్మసిటీ ఎక్కడో దూరంగా తీసుకుపోవాలని ఇక్కడ ఉన్న ప్రజలు చాలా కోరుకుంటున్నారు. అనారోగ్య నగర ప్రజలు చాలా కోరుకుంటూ ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తున్నది. కోయన్స్ ఎత్తేసేంత వరకు కూడా దీని ఉద్యమం ఖచ్చితంగా సాగుతుంది. మా డిమాండ్ ఒకటే, ఇక్కడ ప్రజారోగ్యానికి మొత్తం దెబ్బతిన్నది కాబట్టి కోయన్స్ కంపెనీని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.